కాసిన్ని మంచినీళ్లు తీసుకో చాలు. అలాగే గురువుగారు. ఓం నమ శివాయ శివాయ నమః. గురువుగారు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమ శాంతి శాంతి శాంతి. నాయనా, అభిషేకం పూర్తయింది కాబట్టి ఇక మిగిలింది సహస్ర మృత్యుంజయ జపం. ఎదురుగా దేవుణ్ణి పెట్టుకుని ఆకాశహారతి ఇవ్వడం ఏంటని చాలామంది అనుకుంటారు. మన పైన ఉన్న లోకాలను ఊర్ధ్వలోకాలు అంటారు, మన కింద ఉన్న లోకాలను అధోలోకాలు అంటారు. ఆకాశానికి హారతిస్తే ఊర్ధ్వలోకంలో ఉన్న ముక్కోటి దేవతలకు హారతిచ్చినట్లు అవుతుంది. అందుకే అలా ఆకాశానికి హారతిస్తాం. అలాగే పూజారి గారు. ఇప్పుడు నేను మీకు మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని మీరు 1000 సార్లు జపం చెయ్యాలి. సరే పూజారి గారు. అమ్మా, మీ వారు ఆ జపం చేస్తూ ఉంటారు. మీరు అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి. అలాగేనండి. ఇదిగో బాబు, ఇలా రా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఏంటి గురుగారు, నిద్రొస్తున్నట్టు ఉంది మీకు? ఎప్పుడూ లేదురా, ఉన్నట్టుండి ఇలా నిద్ర ముంచుకొస్తోందేమిటి? అసలు కార్యక్రమాలైన అష్టక అభిషేకాలు పూర్తయ్యాయి కదా, జపం వారు చేసుకుంటారు. ఆకాశ హారతి నేను ఇప్పిస్తానులేండి. ఇక మీరు వెళ్ళినా కూడా పర్వాలేదు గురువుగారు, హాయిగా విశ్రాంతి తీసుకోండి. పర్వాలేదులే నాయనా, ఉంటానులే. పర్లేదు పూజారి గారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కాదులే నాయనా, ఆకాశహారతి కూడా నేనే ఇస్తాను. అయితే ఒక పని చేయండి గురువుగారు, మీరు వెళ్ళి అలా గెస్ట్ రూమ్ లో పడుకోండి. జపం పూర్తయిన తర్వాత నేనొచ్చి మిమ్మల్ని లేపుతాను. ఆ పని చేయండి గురువుగారు. మీరు వెళ్ళి పడుకోండి. జపం పూర్తయిన తర్వాత ఆయన లేపుతారు. అలాగేనమ్మా. అయ్యా, ఇక మీరు జప కార్యక్రమం మొదలు పెట్టండి. మీరు ఒక్కొక్క ఆవృతం జపం పూర్తి కాగానే ఒక్కొక్క ఒక్క తీసి పక్కన పెట్టండి. అలాగేనండి. సహస్ర మృత్యుంజయ జపం కదా, లెక్క తెలియడం కోసం ఇలా ఒక్క పెడతామన్నమాట. అలాగేనండి. అమ్మా, మీరు అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ ఉండండి.
అలాగేనండి. మీరు మొదలు పెట్టండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా. ఈ కెమికల్ కలిపిన అగరవత్తుల వాసన చూస్తే మత్తులో పడిపోవాల్సిందే. ఒక్క 10 నిమిషాలు ఈ అగరవత్తుల పొగ పీల్చావంటే నీ జపం ఆగిపోతుంది, దీక్ష భగ్నం అవుతుంది. అయ్యయ్యో, ఇదేంటి దీపం రెపరెపలాడుతుంది? ఏం కాదులేండి అత్తయ్య, నేను ఈ దీపం కొండెక్కకుండా చూసుకుంటాను. మీరు జపం ఆపకండి, మీరు జపం చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. త్రయంబకం యజామహే. అయ్యో, అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, మంత్రం ఆపొద్దు అఖిల్ బాబు, మీరు మంత్రం ఆపొద్దు అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, ఇదేంటి స్పృహ తప్పుతున్నారు? అదేం లేదమ్మా. అఖిల్ బాబు, ఓం నమ శివాయ. అఖిల్
అఖిల్ బాబు లేవండి, జపం చేయండి. అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అఖిల్ బాబు, ఓం నమ శివాయ. అత్తయ్య, దీపం కొండెక్కింది. అయ్యయ్యో, దీపం కొండెక్కిందేంటమ్మా? మీరేం కంగారు పడకండి అత్తయ్య, ఏదో గాలికల అయ్యుంటుంది. మళ్ళీ దీపం వెలిగించండి, ఏమీ కాదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అఖిల్ బాబు లేవండి, జపం చేయండి. అఖిల్ బాబు, ఏమండి, ఆ పొగేదో ఈయనకి పడుతున్నట్టుగా లేదు. అది తీసుకువెళ్ళి పక్కన పెట్టేయండి. చెప్పేది మీకేనండి, ఆయనకి అది పడుతున్నట్టుగా లేదు. వాసన ఏదో తేడాగా ఉంది, తీసుకువెళ్ళి పక్కన ఎక్కడైనా పెట్టండి. అలాగేనమ్మా. అఖిల్ బాబు, మీరు మంత్రం చదవలేకపోతున్నారు, మీ బదులు నేను చదువుతాను. నాకు కర్తృత్వం ఇవ్వండి, నేను జరిపిస్తాను. అమ్మా, మీరు చేయకూడదమ్మా. మీకు ఉపదేశం కాలేదు కదా. ఇప్పుడు ఉపదేశం అవుతుంది చూడండి. అఖిల్ బాబు, అఖిల్ బాబు, నాకు కర్తృత్వం ఇవ్వండి. చెప్పండి. త్రయంబకం యజామహే త్రయంబకం సుగంధిం యజామహే పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన ఉర్వారుకమివ బంధన మృత్యుర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఐశ్వర్య, దీపం కొండెక్కినప్పటి నుంచి నా మనసు ఎందుకో కేడు శంకిస్తోంది. ఒక్కసారి అఖిల్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోమ్మా, అక్కడ పరిస్థితి ఎలా ఉందో. అలాగే అత్తయ్య, మీరు జపం చేస్తూ ఉండండి, నేను ఫోన్ మాట్లాడొస్తాను. ఆ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హలో హలో గురువమ్మ, పని పూర్తయిందా? లేదు, బిడ్స్ కొట్టింది. జపం ఆగిపోయే టైంకి శ్యామ వచ్చి మొదలుపెట్టి చచ్చింది. ఆకాశహారతిలోపు ఏదో ఒకటి చేసి దీక్షని భగ్నం చేస్తానులే. ఇప్పుడు భగ్నం చేశావు, అప్పుడు చేస్తావు ఇంకా. నేనే అక్కడికొచ్చి ఆ దీక్షని భగ్నం చేస్తాను. ఓం నమ అత్తయ్య. శివాయ. ఇద్దరు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదత్తయ్య. నాకెందుకో టెన్షన్గా ఉంది.
మీరేం టెన్షన్ పడకండి. మీరు జపం కంటిన్యూ చేయండి. నేను గుడికెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసి మీకు ఫోన్ చేస్తాను. అలాగే. జాగ్రత్త అత్తయ్య. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. డ్రైవర్ మేడం ఫాస్ట్గా పోనీ. సహస్ర మహామృత్యుంజయ జపం పూర్తయిందండి. శుభం. బ్రహ్మ ముహూర్తానికి ఇంకా టైం ఉందమ్మా. ఈలోపు కాసేపు ఆయన్ని విశ్రాంతి తీసుకోమనండి. బ్రహ్మ ముహూర్తం రాగానే మీ చేత ఆకాశ హారతి ఇప్పిస్తాను. అలాగేనండి. పదండి. లేవండి. ఓం నమః శివాయ. ఏంటిలా జరిగింది? జపం మధ్యలో ఆపితే దీక్ష భగ్నం అవుతుందనుకున్నాం, కానీ ఇలా జరిగిందేంటి? మీరేం కంగారు పడకండమ్మా. ఇంకా ఆకాశ హారతి ఉంది కదా, అది పూర్తయితేనే దీక్ష పూర్తయినట్టు. ఏదో రకంగా ఆకాశ హారతి జరగకుండా చూద్దాం. ఏదో రకంగా కాదు, ఏ రకంగా జరగాలో నేను చెప్తాను, విను. చెప్పండమ్మా. అలాగేనమ్మా. ఇంకా ఆకాశ హారతి జరగదు, దీక్ష భగ్నం అవుతుంది. చూస్తూ ఉండండి. ఓం నమః శివాయ. 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 వసంత, ఇంకా టెన్షన్గా ఉన్నావేంటి? అక్కడ మృత్యుంజయ దీక్ష జరుగుతుంది కదా, భయపడకు. అనుకోకుండా అఖండ దీపం కొండెక్కిందండి. నా మనసెందుకో కీడు శంకిస్తోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో తెలుసుకోవడానికి ఐశ్వర్య గుడికి వెళ్ళింది. ఐశ్వర్య వెళ్ళిందా? అవునండి. సర్లే, నువ్వేం టెన్షన్ పడకు. అక్కడ ఏం జరుగుతుందో నేను కనుక్కుంటాను. ఉండు. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది.
దీక్షకి డిస్టర్బెన్స్ ఎందుకని ఇద్దరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు. అంతే అయ్యుంటుందిలేండి. ఐశ్వర్య కూడా ఫోన్ ట్రై చేసింది, దొరకలేదు. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ప్రశాంతంగా జపం చేసుకుంటూ ఉండు. నేను కూడా గుడికెళ్ళి అక్కడ పరిస్థితి చూసి నీకు ఫోన్ చేస్తాను. అలాగేనండి, తొందరగా వెళ్ళండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.